తెలంగాణ లోపల ఎంబీబీఎస్ చేద్దామనుకున్న వాళ్ళకి కౌన్సెలింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటది అని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, నీట్ క్వాలిఫై అయ్యి తెలంగాణ లోపల ఎంబీబీఎస్ గవర్నమెంట్ కాలేజ్ లోపల చేద్దామనుకున్నా, లేకపోతే ప్రైవేట్ కాలేజ్ లోపల గవర్నమెంట్ సీట్స్ త్రూ చేద్దామనుకున్నా గూడా అసలు నోటిఫికేషన్ ఎవరు రిలీజ్ చేస్తారు? అండ్ కౌన్సెలింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటది? అని చెప్పి ప్రతీది మీకు డీటెయిల్‌గా అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి అండ్ నీట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. అండ్ వెన్ కమ్స్ టు ఎంబీబీఎస్ ఇన్ తెలంగాణ. సో, మీరు ఎంబీబీఎస్ చేద్దామనుకుంటే తెలంగాణ లోపల దీనికి సంబంధించి మనకు కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి నోటిఫికేషన్ అయితే వస్తదన్నట్టు. ఓకేనా. సో, కేఎన్ఆర్‌యుహెచ్ఎస్ అంటాం. కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఇది అఫీషియల్ వెబ్‌సైటు. ఈ వెబ్‌సైట్ నుండి మనకు ఎంబీబీఎస్‌కి సంబంధించి ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి మనకు నోటిఫికేషన్ అయితే వస్తది. ఓకేనా. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అంటాం. సో, నీట్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు గూడా ఈ ఎంబీబీఎస్‌కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితరు. అండ్ ఎవరెవరికి సీట్ వస్తది అంటే డిపెండింగ్ అపాన్ గుడ్ మార్క్స్ అండ్ దేర్ కేటగిరీ. ఓకేనా. సీట్ అలాట్‌మెంట్ లోపల చాలా థింగ్స్ ఇన్వాల్వ్ అయితాయి. సో, మీకు ఒక లైక్ హోప్ ఉంది. ట్రై చేస్తా అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా ట్రై చేయొచ్చు. ఓకేనా. సో, ఎవ్రీవన్ కెన్ ట్రై హూ క్వాలిఫైడ్ రీనీట్ 2026 ఎవరైతే రీనీట్ 2026 క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ట్రై చేయొచ్చు. కానీ సీట్లు అందరికైతే రావు. సో, మనకు సీట్స్ లిమిటెడ్ ఉంటాయి. అండ్ డిపెండింగ్ అపాన్ కాంపిటీషన్, డిపెండింగ్ అపాన్ గుడ్ మార్క్స్ అండ్ డిపెండింగ్ అపాన్ దేర్ కేటగిరీ మనకు సీట్ అలాట్‌మెంట్స్ అయితే కావడం అయితే జరుగుతదన్నట్టు. సో, మనకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తది. కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, నోటిఫికేషన్ లోపల మనకు క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అని చెప్పి. సో, డిపెండింగ్ అపాన్ నోటిఫికేషన్ మనమైతే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనకు నోటిఫికేషన్ అయితే కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి రిలీజ్ కావడం అయితే జరుగుతది. ఇవి ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పి. ఓకేనా. సో, ఇంపార్టెంట్ డేట్స్ అనేది రిలీజ్ అయిన తర్వాత మనం ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సుంటది. ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత మనకు డిపెండింగ్ అపాన్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మనకొక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఎవలికి మంచి ర్యాంక్ వచ్చింది అని చెప్పి ర్యాంక్ వైస్ మనకొక మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం అయితే జరుగుతది. కేఎన్ఆర్‌యుహెచ్ఎస్ వాళ్ళు. ఓకేనా. సో, ఆ మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని మనకు సీట్ అలాట్‌మెంట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, అప్లికేషన్ తర్వాత మెరిట్ లిస్ట్. ఓకేనా. సో, ఈ మెరిట్ లిస్ట్ లోపల కూడా 2 రకాల లిస్ట్‌లుంటాయన్నట్టు. ప్రొవిషనల్ లిస్ట్ అని ఒకటంటాం. ఫైనల్ లిస్ట్ అని ఒకటంటాం. ఓకేనా. ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ అంటామన్నట్టు. ఓకేనా. సో, ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ ఒకటి అండ్ దాంతో పాటుగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఉండడం అయితే జరుగుతదన్నట్టు. సో, ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ లోపల ఏంది కదంటే డిపెండింగ్ అపాన్ అప్లికేషన్స్ మనకొక నార్మల్‌గా లిస్ట్ రిలీజ్ చేస్తారు. సో, ఆ లిస్ట్ లోపల ఏంది కదంటే ఎవరికి మంచి ర్యాంక్ వచ్చింది. ఓకేనా. సో, తక్కువ ర్యాంక్ ఎవరికుంది అనే దగ్గర నుండి ఎక్కువ ర్యాంక్ ఎవరికుంది అనే దగ్గర దాకా మనకు అంతా కూడా ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ లోపల మెన్షన్ చేస్తారు. ఓకేనా. సో, మన మార్కులు, మన కేటగిరీ ఓకేనా. రిజర్వేషన్స్ అన్నీ గూడా మెన్షన్ చేయడం అయితే జరుగుతాదన్నట్టు ఈ ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ లోపల. ఓకేనా. సో, ప్రతీదీ మెన్షన్ చేస్తారు. ఒకవేళ ఈ ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ లోపల మనకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేకపోతే మనం ఏమైనా అబ్జెక్షన్ చెప్పాలనుకున్నా వాళ్ళు ఏందంటే ఒక టైమ్ ఇస్తారన్నట్టు. ఆ టైమ్ లోపల మనమైతే అబ్జెక్షన్స్ చెప్పొచ్చు. ఆ అబ్జెక్షన్స్ అన్నిటిని కన్సిడరేషన్‌కి తీసుకొని ఫైనల్ ఒక మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఒకవేళ మనకి ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ లోపల పేరు లేకపోయినా గూడా మనమైతే వాళ్ళకి మెయిల్ పెట్టడము అవన్నీ చేస్తే ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల పేరు ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఎవ్రీథింగ్ ఏందంటే ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్‌లో మన పేరు ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా. లేదు అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో అయినా మన పేరొచ్చేలాగా చూసుకోవాలి. ఓకేనా. సో, నోటిఫికేషన్ వచ్చినంత మాత్రాన మనం అప్లికేషన్ చేసుకున్నంత మాత్రాన కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ వస్తదా అంటే రాదు. ఓకేనా. సో, మీరేం చేయాల్సుంటది అంటే అప్లికేషన్ చేసుకున్న తర్వాత ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయితది. ఆ లిస్ట్ లోపల మన పేరొచ్చేలాగా మనం చూసుకోవాలి. లేదు ప్రొవిషనల్ మెరిట్ లిస్ట్ లోపల పేరు రాలేదు అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపలైనా మన పేరొచ్చేలాగా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం కౌన్సెలింగ్స్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, మీరు మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానెల్‌ని ఫాలో అయితే డెఫినిట్‌గా నేను చెప్తా. ఏ మిస్టేక్స్ చేయొద్దు, ఎట్లా చేసుకోవాలని చెప్పి ప్రతీది నేనైతే డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటా. కాబట్టి పక్కాగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. ఓకేనా. సో, ఫస్ట్ నోటిఫికేషన్ వస్తది. తర్వాత అప్లికేషన్ చేసుకుంటాం. తర్వాత బేస్డ్ ఆన్ అప్లికేషన్స్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ప్రొవిషనల్‌గా ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ లిస్ట్ లోపల ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని మనం క్లారిఫై అంటే ఆ లిస్ట్ లోపల ఏమన్నా అబ్జెక్షన్స్ ఉంటే మనం అబ్జెక్షన్ రైజ్ చేస్తాం. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆఫ్టర్ దట్ ఫైనల్ మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని మనకు ఫేజ్ 1 అని చెప్పి ఒక కౌన్సెలింగ్ కండక్ట్ చేస్తారు.
ఫేజ్ 2 అని చెప్పి ఒక కౌన్సెలింగ్ కండక్ట్ చేస్తారు. అండ్ దాంతో పాటుగా మనకి మాప్ అప్ ఫేజ్ అని చెప్పి ఉంటది. స్టే ఫేజ్ అని చెప్పి ఉంటదన్నట్టు. మోస్ట్‌లీ ఫేజ్ 1, ఫేజ్ 2 లోపల సీట్స్ అనేది ఫిల్ అయిపోతాయి. ఎందుకంటే ఎంబీబీఎస్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ సీట్లనేవి కావాలనుకుంటారు. ఓకేనా. ఏ కాలేజ్ అయినా ఏం గాదు అనే థాట్‌లో ఉంటారన్నట్టు. సో, కాబట్టి ఫేజ్ 1, ఫేజ్ 2లోనే సీట్స్ అన్నీ ఫిల్ అయిపోతాయి. ఇంకా ఏమైనా సీట్స్ ఉంటే మాప్ అప్ ఫేజ్ కూడా ఉంటది. ఇంకేమన్నా సీట్లు మిగులుంటే స్టే ఫేజ్ కూడా ఉండడం అయితే జరుగుతాదన్నట్టు. ఓకేనా. సో, ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మనకు పేరుంటే మాత్రం డెఫినిట్‌గా మనం ఫేజ్ 1, ఫేజ్ 2 లోపల పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అయితాం అన్నట్టు. ఓకేనా. సో, మనం వేరే స్టేట్ వాళ్ళమైతే మాత్రం మనకు ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల, ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మన పేరనేది రాదన్నట్టు. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నప్పుడు మాత్రమే మనం తెలంగాణ లోపల కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అయితాం అన్నట్టు. ఓకేనా. మీరు లోకలా కాదా అని చెప్పి ప్రతీది కూడా మనం డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేస్తాం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడే. ఓకేనా. ప్రీవియస్‌గా మనం ఒక వీడియో చేసుకున్నాం. ఏమేమి డాక్యుమెంట్లు కావాలి ఆన్‌లైన్ అప్లికేషన్‌కి అని చెప్పి. ఆ వీడియో ఒకసారి చెక్ చేస్తే మీకు క్లియర్‌గా ఐడియా వస్తది. మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు అన్నిటిని డాక్యుమెంట్స్‌ని స్కాన్ చేసి అప్‌లోడ్ చేస్తాం. మన ఎస్ఎస్‌సికి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు. ఓకేనా. సో, అంటే లైక్ మెయిన్‌గా ఏందంటే మనకు సంబంధించిన బోనాఫైడ్స్ అప్‌లోడ్ చేస్తాం. 9థ్ క్లాస్‌ది, 10థ్ క్లాస్‌ది, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌ది, ఇంటర్ సెకండ్ ఇయర్‌ది. సో, దాన్ని బట్టి ఏందంటే నువ్వు లోకలా కాదా అని చెప్పి తెలిసిపోతాదన్నట్టు. ఓకేనా. సో, ఏందంటే మనం లోకల్ అయితేనే అప్లికేషన్ పెట్టుకోవడానికి అండ్ లోకల్ అయితేనే మనకు సీట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, ఇది అండ్ మనకి బేస్డ్ ఆన్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫేజ్ 1, ఫేజ్ 2 కౌన్సెలింగ్స్ అయితే కండక్ట్ చేస్తారు. మన పేరనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉండేలాగా మనం చూసుకోవాలి. ఓకేనా. సో, అప్‌డేట్ వచ్చిన వెంటనే మనం చూసుకొని ఏ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి టైమ్ టు టైమ్ తెలుసుకుంటే మనకు బావుంటదన్నట్టు. అండ్ మీరు ఎలిజిబుల్ అయితే మాత్రం ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే మాత్రం నా సైడ్‌కెళ్ళి నేను ఇచ్చే అడ్వైస్ ఏందంటే అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అప్లికేషన్ అంతా అయిపోయిన తర్వాత అయ్యో! నేను అప్లికేషన్ చేసుకుంటే బావుండు అనే థాట్ వచ్చినా కూడా మనం ఏం చేయలేమన్నట్టు. ఓకేనా. సో, ఎందుకంటే ఒకటేసారి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఆ అప్లికేషన్స్‌ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కావచ్చు, ఫైనల్ మెరిట్ లిస్ట్ కావచ్చు ఇవన్నీ ఒకటేసారి ప్రిపేర్ చేస్తారన్నట్టు. కాబట్టి మీరు ఏం చేస్తారు కదా అంటే వీలైనంత లైక్ పాసిబిలిటీ ఉంది అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో, బేస్డ్ ఆన్ అప్లికేషన్స్ మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని మనకు ఫేజ్ 1, ఫేజ్ 2 లోపల సీట్ అలాట్‌మెంట్స్ చేయడం అయితే జరుగుతది. సీట్ వస్తే మాత్రం డెఫినిట్‌గా జాయిన్ కావాలి. సో, ఫేజ్ 1కి సంబంధించిన రెగ్యులేషన్స్ ఏంది అండ్ ఫేజ్ 2కి సంబంధించిన రెగ్యులేషన్స్ ఏంది అని చెప్పి మనం అయితే డీటెయిల్‌గా మాట్లాడుకుంటా ఉంటాం అన్నట్టు. ఓకేనా. డెఫినిట్‌గా మనం అయితే మాట్లాడుకుంటాం. అండ్ మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా నేను ఫేజ్ 1 రెగ్యులేషన్స్, ఫేజ్ 2 రెగ్యులేషన్స్, వెబ్ ఆప్షన్‌లు ఎట్లా పెట్టాలి, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతీదీ మనం మాట్లాడుకుంటాం కాబట్టి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఇది ఇన్ఫర్మేషన్. డూ ఫాలో us for more content and thank you so much for your support. Signing off.